ఎక్కడ చూసినా దారుణ హత్యలే, లేకపోతే ఆత్మహత్యలు, చంపడమో చావడమో తప్ప ఏ న్యూస్ చూసినా కొత్తగా కనిపిస్తుందేదీ లేదు. అందులో ప్రేమ చుట్టూ జరిగే హింస అంతా ఇంతా కాదు. ప్రేమించిన వాళ్లను చంపడం, లేకపోతే ప్రేమ కోసం ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా ఎప్పుడూ జరిగేదే, ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో హింస మితిమీరుతోంది. కత్తితో 10 సార్లు పొడవడం, 20 సార్లు నరకడం, శరీరాన్ని 30 ముక్కలు చేయడం లాంటి ఘటనలు కొన్ని నెలలుగా ఎక్కువైపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరు నడి రోడ్డుపై జరిగింది. ఓ యువతిని ప్రేమోన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన మురుగేష్ పాళ్యలోని ఎన్ఏఎల్ రోడ్లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర, శ్రీకాకుళంకు చెందిన దినకర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించలేదు. వేర్వేరు కులాలు అంటూ కులపిచ్చితో ఉన్న ఆ తల్లిదండ్రులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని పవిత్ర దినకర్కు చెప్పింది. 2 నెలలుగా దినకర్ను ఆమె దూరం పెడుతూ వచ్చింది. అప్పటికే దినకర్ను వదులుకున్నారన్న బాధతో ఉన్న పవిత్రకు ఇంట్లో మరొకరితో వివాహం కుదిర్చారు. ఇది తెలిసిన నిందితుడు దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పవిత్రను నిలదీసేందుకు వెళ్లాడు. ఆమె ఆఫీసు బయట వెయిట్ చేశాడు. ముందుగా ఇద్దరి మధ్య స్లోగా స్టార్ట్ అయిన వాగ్వాదం తర్వాత చినికి చినికి గాలివానలా పెద్దదయింది. తనను పెళ్లి చేసుకోవాలని దినకర్ ఆమెను పట్టుబట్టాడు. జరిగిందంతా తెలిసి కూడా ఎందుకిలా చేస్తున్నావంటూ ఆమె సమాధానం చెప్పింది. వెంటనే ఆగ్రహానికి గురైన దినకర్ తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రను పొడిచేశాడు. అతను ప్లాన్ ప్రకారమే కత్తి తీసుకొచ్చినట్లు క్లియర్ కట్గా అర్థమవుతుంది. పవిత్రను అంతమొందించాలనే దినకర్ కత్తి తీసుకొనొచ్చాడు. సహోద్యోగులు చూస్తుండగానే పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. దాడిలో పవిత్ర మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు దినకర్. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దినకర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లీలాను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె వంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు తెలిపారు. జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎక్కడ చూసినా దారుణ హత్యలే, లేకపోతే ఆత్మహత్యలు, చంపడమో చావడమో తప్ప ఏ న్యూస్ చూసినా కొత్తగా కనిపిస్తుందేదీ లేదు. అందులో ప్రేమ చుట్టూ జరిగే హింస అంతా ఇంతా కాదు. ప్రేమించిన వాళ్లను చంపడం, లేకపోతే ప్రేమ కోసం ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా ఎప్పుడూ జరిగేదే, ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో హింస మితిమీరుతోంది. కత్తితో 10 సార్లు పొడవడం, 20 సార్లు నరకడం, శరీరాన్ని 30 ముక్కలు చేయడం లాంటి ఘటనలు కొన్ని నెలలుగా ఎక్కువైపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరు నడి రోడ్డుపై జరిగింది. ఓ యువతిని ప్రేమోన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన మురుగేష్ పాళ్యలోని ఎన్ఏఎల్ రోడ్లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర, శ్రీకాకుళంకు చెందిన దినకర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించలేదు. వేర్వేరు కులాలు అంటూ కులపిచ్చితో ఉన్న ఆ తల్లిదండ్రులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని పవిత్ర దినకర్కు చెప్పింది. 2 నెలలుగా దినకర్ను ఆమె దూరం పెడుతూ వచ్చింది. అప్పటికే దినకర్ను వదులుకున్నారన్న బాధతో ఉన్న పవిత్రకు ఇంట్లో మరొకరితో వివాహం కుదిర్చారు. ఇది తెలిసిన నిందితుడు దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పవిత్రను నిలదీసేందుకు వెళ్లాడు. ఆమె ఆఫీసు బయట వెయిట్ చేశాడు. ముందుగా ఇద్దరి మధ్య స్లోగా స్టార్ట్ అయిన వాగ్వాదం తర్వాత చినికి చినికి గాలివానలా పెద్దదయింది. తనను పెళ్లి చేసుకోవాలని దినకర్ ఆమెను పట్టుబట్టాడు. జరిగిందంతా తెలిసి కూడా ఎందుకిలా చేస్తున్నావంటూ ఆమె సమాధానం చెప్పింది. వెంటనే ఆగ్రహానికి గురైన దినకర్ తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రను పొడిచేశాడు. అతను ప్లాన్ ప్రకారమే కత్తి తీసుకొచ్చినట్లు క్లియర్ కట్గా అర్థమవుతుంది. పవిత్రను అంతమొందించాలనే దినకర్ కత్తి తీసుకొనొచ్చాడు. సహోద్యోగులు చూస్తుండగానే పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. దాడిలో పవిత్ర మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు దినకర్. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దినకర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లీలాను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె వంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు తెలిపారు. జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.